బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్ గా మారి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఏపీలో మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. ఇక దిగువ ట్రోపోస్పిరిస్ పశ్చిమ నైరుతి గాలులు ఏపీ యానం మీదుగా వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు రేపు ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ స్పందన. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది. అయితే ఈ తుఫాన్ కు రేమాల్ గా నామకరణం కూడా చేయడం జరిగింది. అయితే ఈ రేమాల్ తుఫాన్ ఈ రోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కైఫాపురాకు నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ రేమాల్ తుఫాన్ ఏదైతే ఉందో అది తీవ్ర తుఫాన్ గా మారి రెమల్ కైఫాపురా సాగర తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ రేమాల్ తుఫాన్ తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ రేమాల్ తుఫాన్ రానుందో అది ఎక్కువగా ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులపై ఎక్కువ ప్రభావం ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అయితే చెప్పడం జరిగింది. ఈ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే కోల్కతాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసి జాలర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో సముద్ర తీరంలో వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటికే అక్కడ రేమాల్ తుఫాన్ ఏదైతే ఉందో దాని ప్రభావం పూర్తి స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఎటువంటి విమాన సర్వీసులు కూడా వెళ్లకుండా ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఐఎండీ అధికారులు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అక్కడ తీరం వెంబడి గంటకు 130 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికే వివరించడం జరిగింది. అయితే ఉత్తరాంధ్రలో చూసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఎటువంటి ప్రభావం కూడా ఉండకపోవచ్చు అని వాతావరణ శాఖ అధికారి సునందన అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో దాదాపుగా 40 నుంచి 41 డిగ్రీలు అయితే నమోదవుతున్న పరిస్థితి. అయితే ఏదైతే రేమాల్ తుఫాన్ ఉందో అది మనకి ఎక్కువ ప్రభావం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎక్కువగా పశ్చిమ బెంగాల్ వైపే తీరం దాటే అవకాశం ఉన్నందువల్ల కోల్కతాలో ఎక్కువగా ఈ ప్రభావం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అయితే మోస్తరు పిఠాపురం, ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో అయితే కొద్దిగా చిరుజల్లు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పుడైతే ఏదేమైనప్పటికీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. తీరం వెంబడి ఉన్నట్టు ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్ గా మారి తీరం దాటే అవకాశం ఉంది. ఇక తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలను జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్ గా మారి తీరం దాటే అవకాశం ఉందని
ఐఎండీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. స్పందన, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండంగా మారింది తుఫాన్. అయితే దానికి రేమల్ గా తుఫాన్ గా నామకరణం చేశారు. అయితే రేమల్ అంటే అరబిక్ భాషలో ఇస్కా అని అర్థం వస్తుంది. అయితే ఈ యొక్క తీరం దాటే సమయంలో అర్ధరాత్రి సమయం కావస్తుంది. అయితే ఈ యొక్క ప్రభావం కూడా ఇటు బంగ్లాదేశ్ ఆనుకొని పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. అయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే మెయిన్ గా ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లో అధికంగా ఈ రేమల్ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏపీపై పెద్దగా ప్రభావం లేదని కూడా విశాఖ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కూడా వెల్లడించింది. అయితే ఉత్తర బంగాళాఖాతంలో రేమల్ తుఫాన్ కూడా కొనసాగుతుంది. అయితే మరోవైపు ఇప్పటికే నైరుతి రుతుపవనాలకు సంబంధించి నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆగ్నేయ భాగంలోని మిగిలిన భాగాలు కూడా మధ్య బంగాళాఖాతం కొన్ని భాగాలు కూడా ఈశాన్య ప్రాంతాలు కూడా విస్తరించి ఉంది. కాబట్టి ఈ యొక్క తుఫాను ప్రభావంతో అక్కడక్కడ అంటే ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్ష సూచన పడే అవకాశాలు కనిపిస్తుంది. అయితే రాగల 2 రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. అయితే ఏపీపై ఈ రేమల్ తుఫాన్ ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ మెయిన్ గా ఇటు రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. కాబట్టి ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఇటు అనంతపూర్, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఇటు ప్రకాశం, శ్రీ సత్యసాయి తదితర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తాలు వర్షాలు పడతాయని కూడా చెప్పింది. అయితే ఇప్పటికే ఇటు విజయవాడలో చూసుకుంటే భారీ వర్షం పడింది మధ్యాహ్నం నుంచి కూడా. దీంతో రహదారులపై వర్షం నీరు కూడా చేరింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఇటు ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో వర్షం పడుతుంది. దీంతో పలు చోట్ల ఇటు చెట్లు అయితే నేల కొరగాయి. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే మనం చూసాం దాదాపుగా హాఫ్ అన్ అవర్ క్రితం ఇటు తెలంగాణలోని సిటీ శివారు ప్రాంతాలు అంటే మెయిన్ గా హైదరాబాద్ లోని సిటీ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మెయిన్ గా ఉప్పల్, నాగోల్, ఇటు ఎల్బీ నగర్ మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడింది. దీంతో ఇటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో వర్షం పడడంతో కొన్ని చోట్ల ఇటు ఈ వర్షం దాటికి చాలా వరకు ఈదురుగాలకి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో మనం చూసాం ఇక్కడ ఇటు మీర్పేటలో కూడా ఒక చెట్టు విరిగిపడడంతో వ్యక్తి బైక్ పై వెళ్లే వ్యక్తి మృతి చెందారు విరిగిపడడంతో. కొన్ని చోట్ల కూడా ఇంకా ఈదురుగాలు వీస్తున్నాయి. ఇప్పటి వరకైతే ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాలు అంటే ఇటు కరీంనగర్ గాని, ఆదిలాబాద్, మంచిర్యాల్ మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 2 రోజుల నుంచి ఉక్కపోతతో ఇటు ఎండతో ఉక్కిరి బిక్కిరైనటువంటి ప్రజలకు మాత్రం కొంచెం ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి మనం చూసాం చాలా వరకు కూడా హెవీగా ఉక్కపోత ఉంది. దీంతో ఇటు వేడి కూడా విపరీతంగా ఉండడంతో చాలా వరకు కూడా సిటీ జనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉక్కిరి బిక్కిరి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పడినటువంటి జల్లులతో కొంచెం ఉపశమనం లభించింది. ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం చాలా వరకు కూడా ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా 1 అవర్ క్రితం భారీ వర్షం పడింది. ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ నైట్ భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఎక్కడైనా ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. మరోవైపు పిడుగులు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా చెట్ల కింద ఉండడం కానీ చేయకూడదని కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ జిహెచ్ఎంసీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాబట్టి ఇటు సిటీ నలువైపులో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల తుంపుర్లు పడ్డాయి, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడా కొన్ని చోట్ల భారీ వర్షం పడింది. మెయిన్ గా మాత్రం ఇటు ఉప్పల్, నాచారం, ఎల్బీ నగర్ దాంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో ఎక్కువ పడింది. ఇంకా సిటీ నలువైపులో కదా ఇప్పటి వరకు అయితే మొత్తం మేఘాలు అయితే అన్ని కమ్ముకున్నాయి. నైట్ మాత్రం అంటే ఇంకో 1 నుంచి 2 అవర్స్ లోపు సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కూడా ఇటు తన టీంలో కూడా రంగంలో దించింది, ఇటు మాన్సూన్ టీంలో కూడా. ఎందుకంటే ఎక్కడికక్కడ భారీ వర్షం పడితే మాత్రం సిటీలో మనం చెప్పనక్కర్లేదు, దాదాపుగా హాఫ్ అన్ అవర్ పడితేనే పరిస్థితి ఎలా ఉంటుందో. లాస్ట్ టైం
లాస్ట్ 1 ఇయర్ లో కూడా చూస్తే మాత్రం హాఫ్ అన్ అవర్ కే మొత్తం సిటీ మొత్తం అతలకుతలైన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇటు రోడ్లపై నీరు చేరడంతో మ్యాన్ హోల్స్ కూడుకుపోయి మొత్తం మోకాళ్ళ లోతు నీటిలో కూడా చాలా మంది వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి సిటీకి మాత్రం హెచ్చరికలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ నైట్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా చోట్ల ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. కాబట్టి ఏ క్షణానైనా ఇటు హైదరాబాద్ నలువైపులో కూడా భారీ వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు మెయిన్ గా సికింద్రాబాద్, ఉప్పల్ ఇప్పటికే వర్షం పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఇటు బేగంపేట గానీ, ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా మాదాపూర్, ఇటు మెహదీపట్నం, ఇటు లంగర్ హౌస్, అదేవిధంగా ఇటు పటాన్ చెరువు విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు అయితే ఈదురుగాలు వీస్తున్నాయి. కొద్దిపాటిగా చెదురు మోదురు వర్షం పడింది, అక్కడక్కడ చిరు జల్లులు పడ్డాయి. కాబట్టి ఏ క్షణమైనా సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ గా ఇటు రేమల్ తుఫాన్ తీరం దాటే సమయంలో ఇటు ఏపీలో గానీ, తెలంగాణలో గానీ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇటు ఉరుములు మెరుపులు, మెయిన్ గా ఈదురుగాలతో అంటే 90 నుంచి 10 వరకు ఇటు ఈదురుగాలతో భారీ వర్ష సూచన ఉందని కూడా చెప్పింది. కాబట్టి అక్కడక్కడ చెట్లు విరిగిపడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు. అదే విధంగా కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ చెట్లు విరిగిపడి తర్వాత పోల్స్ కూడా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి. వర్షం పడే టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నైట్ మాత్రం కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే నైట్ భారీ వర్ష సూచన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ గానీ, ఇటు ఇతర జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుమూలుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మెయిన్ గా ఉరుములు మెరుపులతో పాటు ఇటు దాదాపుగా ఈదురుగాలతో భారీ వర్షం పడే సూచన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇటు సిటీ వ్యాప్తంగా అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ తన మాన్సూన్ టీమ్ లో అలర్ట్ చేసింది. ఎక్కడ వాటర్ స్టోరేజ్ ఉండకుండా మొత్తం మ్యాన్ హోల్స్ పోయే విధంగా కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇటు రోడ్లపై నీరు వెలిచినప్పుడు దానికి సంబంధించి మాన్సూన్ టీంలు కూడా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్ లో నీటిని పంపించే విధంగా కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తారు. కాబట్టి సిటీ జనం కూడా బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఈ టైంలో అంటే వేసవి చివరి టైంలో వర్షం పడే టైంలో ఎక్కువగా ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో భారీ వర్షం పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇంట్లో ఉంటేనే సేఫ్ అని కూడా ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తుంది. కాబట్టి హైదరాబాద్ సిటీ జనం కొంచెం ఈ నైట్ అయితే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.